సమత్ నగర్ డివిజన్ జెడ్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాలరెడ్డి, అమీర్పేట కార్పొరేటర్ సరళాదేవి హాజరై కాలనీ వాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ లో 117 రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ సోమ వెంకట్ మాట్లాడుతూ ఈ రోజు జెడ్ కాలనీలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి, అమీర్పేట కార్పొరేటర్ సరళాదేవి మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరై మాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ రోజు వివిధ రకాల వంటకాలతో 117 స్టాల్స్ ఏర్పాటు చేయగా 10 గంటలకే మొత్తం ఖాళీ అయ్యాయన్నారు. అలాగే గేమ్స్, డాన్స్, భక్తి పాటలు, డ్రామా, తంబోలా లాంటి కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని, వాటిలో విజేతలైన వారికి బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మొత్తం పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. కార్యక్రమం గ్రేట్ కాలా తంబోలా ఫుడ్ ఫెస్టివల్కి వచ్చినటువంటి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల్లో ఇంత అత్యంత అద్భుతంగా, ఇంత రష్గా మేము ఎప్పుడు చూడలేదు. చాలామంది ఏమంటారంటే మేడారం జాతరనా, ఇంకో జాతర అంటారు. కాదు, ఇది జాతర కాదు, ఇది ఫుడ్ ఫెస్టివల్. ఈ ఫుడ్ ఫెస్టివల్ మనం పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనమందరం కలిసి ఉండాలి. ఇట్స్ ఎ సోషల్ గ్యాదరింగ్. మీరంతా ఇక్కడికి విచ్చేసి ఆట ఆడి పాట పాడి తిన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు వచ్చారు, మళ్ళీ బీజేపీ లీడర్స్ వచ్చారు, కార్పొరేటర్ గారు వచ్చారు, మన అమీర్పేట కార్పొరేటర్ సరళ గారు వచ్చారు, ఇంకా మన కాంగ్రెస్ లీడర్స్ వచ్చారు, గుప్తా గారు వచ్చారు. చాలామంది ఇక్కడ విచ్చేశారు. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి కార్యక్రమాలకి 117 స్టాల్స్ పెట్టామండి. ఈ 117 స్టాల్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు చూస్తే ఓన్లీ 10 గంటలు కూడా కాలేదు. 10 గంటలకే స్టాల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. అన్నీ అయిపోయి మళ్ళీ రైస్లో అన్నీ కూడా మన ఇంట్లో తయారు చేసిన వంటకాలు, బజ్జి కావచ్చు, పునుగు కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, అన్నీ కూడా మన ఇంట్లో చేసినట్టువే అందరు తయారు చేశారు. అందరు ఎంజాయ్ చేశారు. మొదలు అంటే మాక్టైల్స్తో పాటు రగడా చాట్, నెక్స్ట్ అరటికాయ బజ్జీ, నెక్స్ట్ చాట్, మామూలు పార్టీ చాట్, దద్దోజనం కంప్లీట్ అయిపోయింది. పుణుకు మళ్ళీ సెకండ్ మొదలు పెట్టాం. గార్లిక్ బ్రెడ్ అన్ని పెట్టాలి. ఫెడరేషన్ పెద్దలందరికీ మేము జెడ్ కాలనీలో ఉండడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే మేమందరం ఒక కుటుంబంలాగా కలిసి ఏ ఈవెంట్ అయినా మేము చేసుకుంటాం. ఒక ఫుడ్ ఫెస్టివల్ ఏంటి
ఏ ఈవెంట్ జరిగినా మన దానికి రాజకీయ నాయకులు వస్తారు, చాలా అప్రిషియేట్ చేస్తారు. ఇంత బాగా చేస్తున్నందుకు, ఇంత బాగా అరేంజ్మెంట్ చేసిన ఫెడరేషన్ వాళ్ళకి అన్ని కమిటీలు, ఫుడ్ కమిటీ అయినా, కల్చరల్ కమిటీ అయినా, నెక్స్ట్ తంబోలా కమిటీ అయినా, అన్నిటి కమిటీలు ఉన్నాయి.